వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మాది హిందూపూర్ ఉండేది నదివారానే ఉంటాము. మనం వ్యవసాయం చేసుకుంటా కూలి చేసుకుంటా ఇక్కడే ఉంటున్నాము. ఈ వరద బాధ్యత వచ్చినప్పుడు 9లో అలాగ వచ్చి ముంచిపోయింది. అప్పుడు నష్టపరిహారం ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చింది, ఎవరు సరిగ్గా వచ్చి ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వలేదు. ఇక్కడ ఉన్నోళ్ళే వాళ్ళతో మాట్లాడుకుని తెలుసుకుని చూసుకుని చేసుకుని నైట్ పగలు నిద్ర లేకుండా ఏం లేకుండా పంటలన్నీ మునిగిపోయినాయి. వారంలో చేతికి వచ్చిన పంట ఎకరకం వచ్చి 50-60 మన కోసి వరకు 50,000 ఆరామైతే ఇది. అంతవరకు మనకి ఎవరు అందుబాటులో ఏం చేయలేదు. ఇంకా వస్తారు చూస్తారు, పేపర్లు వేసుకుంటారు, చూస్తారు, పేపర్ రాసుకుంటారు, ఏంది ఎంత పెరుగుతుంది ఎంత లేదని వాళ్ళ చూసుకుని వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఏమి అడగలేదు. సార్ ఏమి ఎట్లా అంటే లేదా ఎంఆర్ వాళ్ళు వచ్చిండ్రు. పాపం వాళ్ళు వచ్చి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసి చూసుకుని వెళ్ళిపోయినారు. మళ్ళీ నిన్న నైట్ దాకా ఉన్నారు. మళ్ళీ రాత్రి మనకి ఇక్కడ ఏమైపోయింది సార్, మనం బయటికి వెళ్ళిపోయినాము, గీదలు కొట్టుకుని బయటికి వెళ్ళిపోయినాము. రోడ్డు మీద పడిన తర్వాత నైట్లో ఒక మోటార్ పోయింది. మనది ఇక్కడ మోటార్ పెట్టింది, ఇసుక 4 ట్రిప్పులు ఇసుక పోయింది. వచ్చికేసి తవరేసి మన పొలంలో మనం చోటగా మనం ఉన్న దాంట్లో మనం తవరేసి ఉసుక అది నింపేసినారు. ఇట్లా దొంగతనం జరుగుతున్నాం, కోళ్ళు అది ఉండడమే ఎత్తుకులాడుతున్నారు. మన బాధలో మనము వరద బాధ్యతలో మనం ఉన్నాము, బాధలు పడినాము. ఈ నష్టపరిహారం ఒకటి మనకి ఎవరు సాయం చేయలేని పరిస్థితి ఉంది. ఇక్కడ పంట వారంలో కోసేది మనది, వారంలో 15 రోజులు, దసరా 5 రోజుల్లో కోసేది పంట. మనకంతా ఇదంతా మునిగిపోయింది సార్. మనది పంట నాకు వచ్చి 5 ఎకరాల చేను మునిగిపోయింది. చాలా మంది పోయినారు సార్. మన వాసనాడి క్యాంప్ ఇది. గవర్నమెంట్ అందుబాటులో కొద్దిగా సాయం చేస్తే మనకి హెల్ప్ చేస్తే బాగుంటుంది. మీ దయాకారం అంటే ఎంత కొంత మనకి సాయం చేస్తే అంతా బాగుంటుందని నేను అంటున్నామన్నా. మరి ఇక్కడికే 2-3 సార్లు కానీ వానాకాలం పంటకి ఇదే జరుగుతుంది. ఇదే కారణం అన్న. మనకు వచ్చి ఎవరు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఎవరు ఏమి ఎంత పెరుగుతుంది ఎంత లేదు ఏంది అనేది ఏమి తెలియనట్ల పరిస్థితి ఏందన్నా. పైన ఎంత అయింది ఎంత టీషర్ట్ నీరు వదిలేసినారు, ఎంత ఉంది ఎంత లేదు అనేది ఏమి తెలియదన్న. ఇలా జరిగింది మాకు ఎవరు ఏమి ఇన్ఫర్మేషన్ తెలియదన్న. దీని నుండి తెలుసుకోవాలని నేను కోరుతున్నామన్న. మేము ఇక్కడ కృష్ణా నది పరివాహక ప్రాంతం నందు గుడబలూరు గ్రామం వాసనగర్ నందు నది పక్కంట నివసిస్తున్నాము. ఇక్కడ అకస్మాత్తుగా వరదల వల్ల కృష్ణా భీమా నది ఒకటేసారి రావడం వల్ల కనీసం మా పొలాలు 150 నుంచి 200 ఎకరాలు మొత్తం మునిగిపోయినవి. ఇక్కడ ప్రతి రైతు కష్టాల్లో ఉన్నారు. ఎవరు ఇక్కడ వచ్చి పరామర్శించిన వారు లేరు, ఏమి సాయం చేసిన వారు లేరు. దయచేసి ఇక్కడ వచ్చి పొలాలు పరిశీలించి నష్టపరిహారం ఏమైనా సమకూర్చాలని, రైతులందరూ కష్టాల్లో ఉన్నారు, వాళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మాకు అకస్మాత్తుగా ఈ వరదలు వచ్చి భీమా నుంచి కృష్ణా నుంచి ఒకేసారి వదలడం జరిగింది. ఈ వరదలకు మా పంట పొలాలు అన్నీ బాగా మునిగిపోయి ఇక్కడ గేదెలతో ఉన్నట్టు పాలవ్యాపారం చేసుకునే రైతులకు కానీ వరి పంట రైతులకు కానీ అందరికీ బాగా నష్టం జరిగింది. దీన్ని గవర్నమెంట్ వారు స్పందించి తగిన నష్టపరిహారం నష్టపోయిన వాళ్ళకి అందించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇది అందరూ కూడా రోడ్డు మీద ఇప్పుడు నివసిస్తున్నారు. ఈ గ్రామంలో ఉండే ప్రజలందరూ కూడా వీళ్ళకి కొద్దిగా ఈ 4 రోజులు కావాల్సిన నిత్యావస్థ సరుకులు అవన్నీ కానీ గవర్నమెంట్ తరఫున అందించి అందరిని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. వచ్చిందండి 2019లో వచ్చినప్పుడు ఎవరికి అందలేదండి, కొంతమందికి అందిని. ఎవరిని కూడా సరిగ్గా అవగాహన లేకుండా ఇది చేసి బాగా నష్టపోయిన రైతులకు ఎవరికి అందలేదండి. దీన్ని బాగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా కానీ బాగా స్పందించి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి అందించాల్సిందిగా కోరుకుంటాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.